హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎప్స్టీన్ బార్ వైరస్ అనే వైరస్ గురించి తెలుసుకుందాం. ఇది మామూలు వైరస్ కాదు. బర్కిట్స్ లింఫోమా అనే క్యాన్సర్ని కాజ్ చేసే భయంకరమైన వైరస్. దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎప్స్టీన్ బార్ వైరస్ మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలలో టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ అని రెండు ఉంటాయి. అందులో బి లింఫోసైట్స్ ఇన్ఫెక్ట్ చేసి వయా CD21, అంటే లింఫోసైట్ లోపలికి వెళ్ళాలంటే ఏదో ఒక ఎంట్రీ పాయింట్ ఉండాలి కదా. అదే CD21. సిడి అంటే క్లస్టర్ ఆఫ్ డిఫరెన్షియేషన్, 21 స్పెసిఫిక్ అన్నమాట. అలాగా ఇన్ఫెక్టెడ్ సెల్స్ ప్రొడ్యూస్ వైరల్ ప్రోటీన్స్. సెల్స్ విలన్లా మారిపోతాయి. వైరల్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. జాక్ స్టార్ట్ సిగ్నలింగ్ పాత్వే ద్వారా ప్రొలిఫరేషన్ విపరీతంగా ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఒక విలన్స్ లా మారుతాయి. కాకపోతే ఈ టీ లింఫోసైట్స్, ఈ బి లింఫోసైట్స్ ని ప్రొలిఫరేషన్ ఆపడానికి ప్రయత్నిస్తాయి, కానీ కొన్ని తప్పించుకుంటాయి, తెలివిగా తప్పించుకుంటాయి. ఎలా తప్పించుకుంటాయి? ఎప్స్టైన్ వైరస్ యాంటీజెన్స్ ని తగ్గించుకుంటాయి. తగ్గించుకొని రికగ్నిషన్ ని ఎస్కేప్ అవుతాయి. టీ లింఫోసైట్స్ వీటిని కనిపెట్టలేవు. ఇప్పుడు అలా ప్రొలిఫరేట్ అయ్యి 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 బర్కిట్ లింఫోమా వస్తుంది. అసలు ఏంటి బర్కిట్ లింఫోమా? ఇది క్రోమోజోమ్ ట్రాన్స్లోకేషన్ 8 to 14, ఈ రెండిట్ల మధ్యన ట్రాన్స్లోకేషన్ జరిగి ఎంవైసి అనేది ఓవర్ ఎక్స్ప్రెస్ అయ్యి సెల్ గ్రోత్ అన్కంట్రోల్ అయ్యి బర్కిట్ లింఫోమా అనేది వస్తుంది. ఇది పిల్లోడు పెద్ద కడుపుతో వస్తాడు. అంటే కడుపులో చిన్న ట్యూమర్ మాస్ అలా పెరిగి 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 పెద్ద కడుపు అయిపోద్ది. ఈ చెత్తంతా మ్యాక్రోఫేజెస్ తిని 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 స్టారీ స్కై, అంటే చుక్కలు ఉన్న ఆకాశం ఎపిరెన్స్ ఫామ్ అవుతుంది. ఇదే క్రోమోజోమ్స్. 8 క్రోమోజోమ్, 14 క్రోమోజోమ్, ఈ రెండింటి మధ్యన ట్రాన్స్లోకేషన్ అయ్యి మొక్కలు ఎక్స్చేంజ్ అయ్యి బర్కిట్ లింఫోమా వచ్చింది. ఇదిగో బర్కిట్ లింఫోమా పిల్లోడు. ట్యూమర్ మాస్ పట్టు వాచిపోయింది, ఇక్కడ బొగ్గు వాచిపోయింది.